కూటమి ఉన్నంత వరకు ఏమవ్వదు పవన్ కళ్యాణ్ గారికి. కూటమి తప్పుకుంటే మనం చెప్పలేం, కానీ కూటమి ఉన్నంత వరకు అభివృద్ధి పొందుతారు. మోడీ ఉన్నంత వరకు ఈయనకి కరెక్ట్గా. ఇప్పుడు గత 5 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ పార్టీని నానా ఇబ్బందులు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. చెప్పారు మీరు చెప్పాలి. బాబాయ్ మీ పేరేంటి? శ్రీనివాసరావు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? రాజమండ్రి బాగా ఉంది. ఇద్దరు బాగుంది. ఇది మోడీజీ మన హిందువులకి ఒక ఇది మోడీజీ, దాన్ని హిందువుల రూపాన్ని ఇప్పుడు మనకి బాగా ఇదిగా చేస్తున్నారు. వీళ్ళ కూటమి ఉన్నంత వరకు ఏం పర్వాలేదు, చూడక్కర్లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలకి రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి జరిగింది. ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వం అసలు ఏం చేయట్లేదు. మన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, 10 నిమిషాలు ఉన్నారు. ఆ 10 నిమిషాలు ఏమన్నారంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రతిపక్షాన్ని గుర్తించండి అని అంటున్నారు. ఒకటే మాట అంటున్నారు. దీని ఒపీనియన్ ఏంటి? అప్పుడు కన్నా ఇప్పుడు బాగుంది కదండి. మీరు చెప్పండి. అప్పుడు కన్నా ఇప్పుడు ఎక్కువ ఉంది. మీరు ఏదైనా అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు లేకపోయినా ఒక యూనిట్గా నడుస్తుంది. మరి ఇప్పుడు అంటున్నారు కదా, ఆపోజిట్ పార్టీ మెయిన్ లీడర్ అంటున్నారు కదా, ఈ ప్రభుత్వం అసలు ఏం చేయట్లేదు, చంద్రబాబు నాయుడు అసలు ఏం చేయట్లేదు అంటున్నారు. అటుపక్క అసెంబ్లీలో ఏమో పవన్ కళ్యాణ్ ఏమో చాలా ఇబ్బందులు పడ్డాం గత 5 సంవత్సరాలు అంటున్నారు. ఇటుపక్క ఏమో జగన్మోహన్ రెడ్డి ఏమో మేము మంచి చేసాం, మంచి అభివృద్ధి చేసాం, ప్రతిపక్షాన్ని మాకు గుర్తించండి అని అంటున్నారు. కూటమి ఉన్నంత వరకు ఏమవ్వదు పవన్ కళ్యాణ్ గారికి. కూటమి తప్పుకుంటే మనం చెప్పలేం, కానీ కూటమి ఉన్నంత వరకు అభివృద్ధి పొందుతారు. మోడీజీ ఉన్నంత వరకు ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి చూడక్కర్లేదు. రీసెంట్గా అప్డేట్ ఏంటంటే చెత్త పన్ను మీద కూడా ఏం కట్టక్కర్లేదని చెప్పి ఇచ్చారు కదా, ఇదివరకు చెత్త పన్ను కూడా కట్టాల్సి వచ్చేది. ఈ చెత్త పన్నుని కంప్లీట్గా తీసేశారు. ఎలా అనిపిస్తుంది? మా నెంబర్ 1 అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న కొద్దిగా ఇంకా బాగుంటుంది. యూత్కి కూడా ఇంకా ఉన్న కొద్దిగా యూత్కి ఉద్యోగం లేని యూత్లకి 3000 ఇస్తానంటున్నారు కదండి, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే నిరుద్యోగులకి 3000 ఇవ్వడం అన్నారు. అది ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి మరి దాన్ని అమలు చేయాలి. ఉద్యోగాలు కూడా ఇప్పుడు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఉన్నాయి, చూస్తున్నారు కదా మీరు చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు. ఒక రాజధాని ఉండడం బెస్టా, 3 ఉండడం బెస్టా? గతంలో జగన్మోహన్ రెడ్డి 3 ఉండాలంటున్నారు, ఈయనేమో ఒకటి ఉండాలి. ఒక రాజ్యం ఒకటి ఉంటేనే మంచిది. అది ఎవరైనా ఆలోచించండి. ఒకటే గుండె అనేది ఒకటే ఉంటది. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు కదా. అవునండి, లేట్ గా వచ్చారు కదా ఆయన, కానీ అసలు ఉండలేదు కదా, వెంటనే వెళ్ళిపోయారు. అది తట్టుకోలేక. అలా ఉండకూడదు కదా, ఎందుకంటే అసెంబ్లీ అనేది ఒక దేవాలయం. అది ఒక దేవాలయం కాబట్టి ఉండాలి. అది మరి ఆయన తట్టుకోలేక వెళ్ళిపోయాడు ఆయన. మరి 11 సీట్లకి ఆయన ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు కదా, ఇవ్వడం కరెక్టే అంటారా? ప్రజల ప్రతిపక్ష ప్రభుత్వం ఇస్తుంది. అది ఏదేమైనా ఆయన ఒకప్పుడు సీఎం కాబట్టి ఒక ఎమ్మెల్యేగా అయినా ప్రజలు బాగోగులు ఇవన్నీ తెలుసుకోవాలి కదా. తెలుసుకుని ఉండాలి. ఉండకుండా ఆయన వెళ్ళిపోయారు ఆయన. అది ఎవరికి అగౌరవం. మరి రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి అనేది ఇస్తారంటారా చంద్రబాబు నాయుడు గారు? కూటమి ప్రభుత్వం కూటమి ఉన్నంత వరకు ఏం తిరగలేదు పవన్ కళ్యాణ్కి, మోడీ గారికి. కూటమి తప్పుకుంటే చెప్పలేం. ఏకగ్రహంగా వస్తాడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నా సరే. మరి పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీ శాఖ రోడ్లు అప్పగించారు కదా, మరి మధ్యలో వదిలేస్తారా, ఇది కంప్లీట్ చేస్తారంటారా? లేదు, కంప్లీట్ చేస్తారు ఆయన. ఏది పట్టుకున్నది ఏది వదలడు, అన్నీ చేస్తాడు కంప్లీట్ గా. ఏపీ రోడ్ల పరంగా చూసుకుంటే ఎలా ఉన్నాయండి ప్రెసెంట్? బ్రహ్మాండంగా ఉన్నాయి, చూడక్కర్లేదు, బ్రహ్మాండంగా ఉన్నాయి. గత 5 సంవత్సరాలు ఎలా ఉండేవి? గత 5 సంవత్సరాల్లో ఈ పెట్టి చేశారు, కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ నుండి ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ లేని టైంలో తీసుకురావడం ఇది గొప్ప. ఇది చేయడం ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇప్పుడు శివరాత్రి సందర్భాన ఎంత ఇదిగో హిందువులు ఎంత ఇదిలో ఉన్నారనేది మోడీజీ నాయకత్వంలో చేసినట్టు ఉంది. ఓకే అండి, మీ పేరేంటండి? లక్ష్మణ్. ఎలా ఉందండి మన విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి అనగానే ప్రజలు చాలామంది వస్తారు, అదే పక్కన కృష్ణా నది. మరి శివరాత్రి సంబరాలు ఎలా జరుగుతున్నాయి? చాలామంది ప్రజలు వచ్చే ఏరియా ఇది. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలీస్ బందోబస్తు ఎలా పెట్టింది? అంతా పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన సనాతన ధర్మం ప్రజలకి మంచిగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉంటారు. మరి నిజంగా అన్నీ పర్ఫెక్ట్గానే జరుగుతున్నాయి ఇక్కడ? జరుగుతుంది. పెద్దవాళ్ళకి కానీ చిన్న వాళ్ళకి కానీ అన్ని సౌకర్యం సపరేట్గా ఏంటి సబ్జెక్ట్ తీసుకుంటున్నారు. ప్లస్ పెద్దవాళ్ళు కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా అంబులెన్స్ అని ట్యాబ్లెట్లు అని అవి చాలా వరకు బాగానే అవి. మరి ఇప్పుడు అంతా అరేంజ్మెంట్స్ అంతా బాగానే జరుగుతున్నాయి. అయితే ఒకప్పుడు శివరాత్రి అంటే ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది బాబాయ్ శివరాత్రి? శివరాత్రి ఇప్పుడు అట్టే ఉంటుంది, కానీ కాదు గవర్నమెంట్ వల్ల కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ గవర్నమెంట్ ఏంటంటే కొంచెం పట్టించుకోవడం తక్కువ.
ఈ గవర్నమెంట్ కొంచెం బాగానే ఉంది. అవి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెత్త మీద పన్ను అనేది పీకేయడం జరిగింది. ఇదివరకు చెత్త పన్ను కట్టాలనేది, ఇప్పుడు వీళ్ళు పీకేయడం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది బాబు? అది మంచిదంటే అది మనలో ఉంటుంది సబ్జెక్ట్. మనం నీట్గా ఉంచుకోవాలి. వాళ్ళకి పనులు వాళ్ళకి ఇవ్వటం కాదు, డబ్బులు ఇచ్చి వాళ్ళు చేయడం కాదు, మనం నీట్గా ఉంచుకోవాలి. మనం పర్ఫెక్ట్గా నీట్గా ఉంచుకుంటే పన్ను అనేది కూడా ఎవడో వేయడు. ఓకే అవి మరి నిరుద్యోగులకి 3000 ఇవ్వాలి నెల నెల అని అంటున్నారు. ఉద్యోగం లేని పిల్లలకి ఆడవాళ్ళు 1500 ఉచిత బస్సులు అన్నీ పెట్టుకుంటూ వస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఏంటి అంటారు, చేస్తాడంటారు ఇవన్నీ? చేస్తారంటే ప్రజెంట్ అసలు బడ్జెట్ లేదు అక్కడ. ఈ ప్రభుత్వం ఎక్కినాక అసలు బడ్జెట్ లేదు. మరి రావాలి కానీ అసెంబ్లీలో ఏమో ఆయన ఏమో ప్రతిపక్షాన్ని గుర్తించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి ఆయన వచ్చి వెళ్ళిపోయాడు కదా మొన్న. ఏంటంటారు ఆయన పనితీరు ఎలా ఉంటుంది? అయితే సైకో అంటున్నారుగా, సైకోలాగా ఉంటారు. మరి ఈ ప్రభుత్వం అసలు మంచి చేయట్లేదు, ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు, ప్రజలకు ఏం చేయట్లేదు అని చెప్పి ఆపోజిట్ పార్టీ లీడర్ వైసీపీ లీడర్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక వాళ్ళకి ప్రతిపక్షం హోదా లేదు, ప్లస్ ఏంటంటే వాళ్ళకి అధికారం అన్నది జనాలు ఇవ్వాల. ఎమ్మెల్యేలు కానీ వైసీపీ ఎక్స్ఎమ్మెల్యేలు అందరూ అంటున్నారు కదా, శ్లోకం పాడుతున్నారు అసెంబ్లీలో అని అంటున్నారు ఆపోజిట్ పార్టీ వాళ్ళు. మాది ప్రెసిడెంట్ ఇక్కడ ఉండేది మా చెల్లి గారు, మాది గురువాడ, మాది గెడ్డంపేట. ఏమైంది టంగు పోతే ఎవరైనా వెనకాల ఆ టంగు వల్ల అందరూ పోయారుగా. అదే మాట్లాడే విధానం కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా అందరూ బాగుంటారు. మీకైతే ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది? ప్రెసిడెంట్ నేనంటే జనసేన పార్టీ. పనితీరు ఎలా అనిపిస్తుంది? ఆయన వేరే, ఆయన మెంటాలిటీ వేరు. అసెంబ్లీలో ఏమన్నారంటే లాస్ట్ 5 సంవత్సరాలు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం, నలిగిపోయాం మేము, మరి ఇప్పుడిప్పుడే కోలుకుపోతున్నాం మేము అని అంటున్నారు. నిజంగానే ఆ మాట కరెక్టే అంటారు? కరెక్ట్గా. ఇప్పుడు గత 5 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ పార్టీని నానా ఇబ్బందులు పెట్టిన సంగతి అందరికీ తెలిసింది. అది పర్ఫెక్ట్గా లేదు. ఇప్పుడు ఈయన వచ్చినాక ఏంటంటే పర్ఫెక్ట్గా చెయ్యాలి, జనాల్లో మార్పు రావాలి, జనాలు అందరూ కలిపి ఓటేసి గెలిపించారు కాబట్టి వాళ్ళ ఒక మంచి పేరు తేవాలి అని